సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్లమమాదధానౌ కాంతామవాన్ మానసగోచర సౌకుమార్యో శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ నమో వెంకటేశాయ. స్వామి, మా యమ్మ లక్ష్మీదేవి భయంతో తమకు ఎక్కడ నొప్పి పుడుతుందో అని తమ చిగురుటాకుల లాంటి హస్తములతో ప్రేమగా మెల్లగా తమ పాదార విందములకు సేవ చేస్తూ ఒత్తుతూ అలసట చెందుతున్న మీ పాదపద్మములకు మాటలకు మనసుకు అందనంతటి సుకుమారమైనవే కదా. అటువంటి మీ దివ్య పాద చరణములకు శరణు వేడుకొనుచున్నాము. మిత్రులారా, మనము ఇప్పటిదాకా రంగనాయక మండపం చూసి వచ్చాము. దీని పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చూపుతున్నటువంటి తరగని ఉదారత్వానికి మచ్చుతనుక మనము ఇప్పుడు చూడబోయేటువంటి తిరుమల రాయని మండపం. ఇది ధ్వజస్తంభానికి దగ్గరగా 10 అడుగుల దూరంలో ఎత్తైన రాతి స్తంభాలతో కనపడుతున్నదే ఈ నిర్మాణమంతా తిరుమల రాయని మండపము. 77 x 38 అడుగుల వైశాల్యము గల మండపం ఇది. అందులో దక్షిణపు దిక్కుగా 42 x 38 అడుగుల కొలతలతోటి ఒక ఎత్తైన వేదిక మరియు ఉత్తరపు దిక్కున ధ్వజస్తంభం వైపు నేలమట్టానికి సమంగా సదరు వేదికపై జరుగుతున్నటువంటి ఉత్సవములను తిలకించడానికి వీలుగా ఎత్తైన స్తంభాలతోటి 38 x 35 అడుగుల కొలతలు గల మరొక సభా ప్రాంగణం ఈ మండపంలో ఏర్పాటు చేయబడినది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీ సాళువ నరసింహరాయలు వారు క్రీస్తు శకం 1473 సంవత్సరంలో స్వామివారికి అన్నా ఊయల తిరునాళ్ళు అనేటువంటి ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం ఈ మండపాన్ని ఏర్పాటు చేశారట. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, స్వామివారు ఆ హంసతూలికా తల్పం పైన తమ 2 దేవేరులతో కూడి ఆనందంగా తన్మయత్వంతో భక్తులను చూసి ఉయ్యాలలూగుతుంటే భక్తులు కూడా పరమానందంతో ఆ యొక్క దృశ్యాల్ని మనసుతో చూస్తూ తన్మయత్వం చెందుతూ నేత్రపర్వంగా తిలకించేవారట. మిథున మాసంలో అంటే జూన్ జూలై నెలల మధ్యకాలం 5 రోజుల పాటు ఈ ఊయల ఉత్సవం భక్తుల హృదయాల్లో ఆనందపు టుయ్యాల్లో ఊగించేటట్లుగా వాళ్ళు మైమర్చిపోయేటట్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారట. పూర్వము ఆలియ రామరాయలు వారి సోదరుడు అరవీటి వంశ చక్రవర్తి అయినటువంటి తిరుమల రాయల వారు క్రీస్తు శకం 16వ శతాబ్దిలో ఈ మండపాన్ని నిర్మించారట. ఈ మండపంలో ప్రతి సంవత్సరము వార్షిక వసంతోత్సవము నిర్వహించే ఏర్పాటు చేశారట. ఆ సందర్భంలో తిరుమల రాయని పొంగలి అనే ప్రసాదాన్ని కూడా చేసి తన పేరుతో ప్రత్యేకముగా శ్రీ స్వామివారికి నివేదన చేయించి భక్తులకు కూడా పంచిపెట్టేవాళ్ళట. తర్వాత కాలంలో ఈ ఉత్సవం నిలిచిపోయింది. ప్రస్తుతము ఇప్పుడైతే బ్రహ్మోత్సవ సమయంలోనూ ధ్వజారోహణ సమయంలో మాత్రమే ఈ స్వామివారు తిరుమల రాయ మండపంలో అద్భుత శిల్ప శోభితమైన 6 అడుగుల చతురస్రాకారపు వేదికపై
వేంచేసి ఉంటారట. ఆ సమయంలో పూజా నివేదనలు, హారతులు వైభవోపేతంగా జరుగుతాయట. ఈ తిరుమలరాయ మండపంలో ప్రతినిత్యము ఉదయము సాయంత్రము సంధ్యా సమయంలో కొలువు మేళమని మేళ వాయిద్యాలు స్వామివారికి వినిపిస్తారట. వీటిని హరికొలువు అని అంటారు. ఇప్పుడు మీకు హరికొలువులోని పుస్తకంలో నుంచే అది శ్రీమాన్ జోలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు విరచితమైనటువంటి పుస్తకము, టీటీడీ వారు పబ్లిష్ చేసినటువంటి పుస్తకము. దాంట్లో విషయాలు మాత్రమే నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఉదయం 6 గంటల నుండి 6:30 గంటల లోపు మంగళకరంగా వినిపించే వాయిద్యాలనేమో హరికొలువు అని అంటారట. అదే సూర్యాస్తమ సమయంలో 5:30 నుంచి 6 గంటల వరకు ఈ మధ్యకాలంలో వినిపించే వాయిద్యాలని పందె కొలువు అంటారట. ఈ మేళంలో మేళము, డోలు, నగారాలు వాయించడం పరిపాటి. మంగళకరుడు, నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాసునికి 2 చక్రవర్తులు భక్తి ప్రపత్తులతో మండపాన్ని నిర్మించి కానుకలు సమర్పించినటువంటి చారిత్రాత్మక విషయాలని మనం తెలుసుకుంటుంటే ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మనందరము తెలుగు ప్రభువుల త్యాగనిరతి, భక్తిని చాటుతూ ఉన్నటువంటి ఈ మండపం వద్ద ఆ శ్రీనివాసుని ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనసారా స్మరిద్దాం. జై శ్రీరామ్.